నీకు ఇప్పుడు అదే ప్రశ్న కావాలా? కాంట్రవర్సీ నాకు అన్ని గుర్తుంటాయి అబ్బా, నాకు గుర్తుండకపోతే దడ ఎందుకు? నాకు దడ ఏం లేదు. అది చాలా చిన్న విషయం అని చెప్తే నువ్వు మళ్ళీ దడ 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 అంటావు. ఇప్పుడు నీ ప్రశ్న ఏంది? ఆ, ఆ, ఎందుకు గొడవ? వెరీ సింపుల్ అబ్బా. ఇంట్లో ఆస్తి గొడవలు ఉండొచ్చు, ఒకరికి ఎక్కువ డబ్బులు ఇస్తుండొచ్చు, ఒకరు తక్కువ ఇస్తుండొచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. రెండోది ఏంటంటే మోహన్ బాబు వీళ్ళందరూ ఏమో అంటే ఏదైనా కానీ ఇంట్లో వీళ్ళకే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా తీసుకో నువ్వు. ఇంట్లో ఒకరికి నచ్చని వివాహం చేసుకున్నా, ఇంట్లో నచ్చని పని చేస్తే వాళ్ళని ఒకరిని పక్కన పెడతారు ఎట్లయినా. అంటే వాళ్ళ కుటుంబం వరకు. నాకు అందరు ఒకటే. నాకు మంచు మనోజ్ ఒకటే, విష్ణు ఒకటే, మోహన్ బాబు గారు ఒకటే. మోహన్ బాబు గారు ఎక్కువ రెస్పెక్ట్, ఆయన కష్టపడి వచ్చారు కాబట్టి. ఆయన 70-75 ఏళ్ళ వయసు. మీరు వాళ్ళని అంటున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ ఏ కుటుంబంలో గొడవలు ఇవ్వండి. మహాభారత యుద్ధమే ఆదర్శంగా ద్వాపర యుగం నుంచి ఈ 5 మంది అన్నదమ్ములు 105 మంది అన్నదమ్ములు కొట్టుకొని కొన్ని లక్షల మంది సైన్యం చచ్చిపోయారు కదా మధ్యలో. వీళ్ళు ఇంకా కాళ్ళు ముగ్గురే గొడవ పడుతుంటే వీళ్ళు మీడియా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి దాన్ని తీసుకొచ్చి జనంలో పెట్టారు. జనానికి ఏం ప్రయోజనం అండి? మీడియాకి అదే పనా? ఫస్ట్ మీరు అడగాల్సింది మీడియాని. వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతుంటే నువ్వెట్లా తీసుకొస్తావు? నేను కూడా మా ఇంటి పక్కన మస్తు గొడవలు అయినాయి. కింద ఎక్కి పక్కన భార్య భర్తలు గొడవ పడతారు, కింద అన్నదమ్ములు గొడవ పడతారు, వెనకాల ఇంకోరెవరు గొడవ పడతారు, తండ్రి కొడుకులు. అవన్నీ తీసుకొచ్చి పెట్టరు కదా. ఇక్కడ విషయం ఏంటంటే అన్నింటిలా జరుగుతుంది, అది కామన్ విషయం. అది మనం అసలు వాళ్ళ కుటుంబం గురించి మనం మాట్లాడొద్దు. దాని గురించి మనం ఏం చూస్తున్నాం? సినిమా చూస్తున్నాం. వాళ్ళు సినిమా తీశారు, డబ్బులు పెట్టి చూస్తున్నాం సినిమా. దాని గురించి మాట్లాడాలి అంతవరకు. గొడవ లేని ఇల్లు ఏదైనా ఉంటే నాకు చూపించండి. ఈ నీతులు గీతులు వల్లించేటోళ్ళు, ఈ రిపోర్టర్లు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ ఇండ్లలో గొడవలు లేవా? వాళ్ళ ఇండ్లలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? అంత చక్కగా ఐక్యమత్యంగా శ్రీరామచంద్రమూర్తి అన్నదమ్ములకి అంతా కలిసి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అందులో చూపించండి, నాకు చూపించమను. వాళ్ళ మొత్తము ఉమ్మడి కుటుంబంగా అందరు కలిసిమెలిసి ఉంటారా? ఇప్పుడు ఈ రిపోర్టర్లు ప్రెస్ వాళ్ళు వీళ్ళు ఆదర్శం కదా. వాళ్ళు కాదు ఆదర్శం, వీళ్ళు కదా ఆదర్శం. 4వ స్తంభం విలువైనది. 3 స్తంభాలను నిలబెట్టి 4వ స్తంభం కదా గట్టిది. అన్ని సొసైటీని మంచిగా ప్రశ్నించేసి నిలబెట్టేది. మరి ఇంట్లో పనిచేసే వాళ్ళంతా చక్కగా ఉన్నారా అంతా? అమ్మ నాన్నని చూసుకుంటూ కుటుంబము అంత పెద్ద కుటుంబము, పెద్దలను గౌరవిస్తూ చిన్న పిల్లల్ని ఉంటూ ఎవరు వాళ్ళు ఎవరు బయట అనాథలు లేరా? బయట తిరుగుతలేరా? భార్యాభర్తలు విడాకులు లేవా? గొడవలు లేవా అన్నదమ్ములై? అట్లాంటివి చూపించమని ఎవరిది లేదండి. మొత్తం వాళ్ళంతా చక్కగా ఉన్నారు. అప్పుడు వీళ్ళది వచ్చి చూపించమని. అసలు మనకు సంబంధం లేదు. దేశానికి ఏం సంబంధం? అది జనాలకేం సంబంధము? ఓ ఇంట్లో గొడవ కొట్టుకుంటుంటే. ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఎంతోమంది గొడవ పడ్డరు అబ్బా. మీ అన్నదమ్ముల గురించి నాకు తెలుసు, మస్తు కొట్టుకున్నారు, చేసుకోరు. మరి ఏ ప్రెసోడ్ వచ్చి వేయలేదే? ఎందుకంటే మీది వేసి ఎవరు చూడరు, వాడికి 4 రూపాయలు రావు, టీఆర్పీ రేట్ రాదు. వెరీ సింపుల్, ఓపెన్ సీక్రెట్, అందరికి తెలిసింది. నాకు దేవరహస్యం. ఓ సినిమా వాళ్ళనే పెద్ద చూపిస్తారు, వాళ్ళని చూపించుకుంటే వీనికి 4 టీఆర్పీ రేట్ వస్తాయి, 4 రూపాయలు ఎక్కువ వస్తాయి, అంతే యూస్ చేస్తాయి. వెరీ సింపుల్. కానీ వాళ్ళ ఇండ్లలో పోయి ఇది చూపించడం దేశానికి ఏం ప్రయోజనం వాళ్ళు చెప్పాలి. మరి దేశానికి ఏం నష్టము, దేశానికి ఏం ప్రయోజనం వాళ్ళే చూపిస్తారు. అన్నదమ్ముల గొడవలు చూపిస్తారు. ఇప్పుడు ఏదో సినిమా తీసినాం, సినిమా అంటే జనం డబ్బులు పెట్టుకొని థియేటర్ పోవాలరా బాబు, సరే దీని గురించి 100-200 వాళ్ళు పెట్టుకుని పోవాలి, దాని సానుభూతి గురించి మాట్లాడతాం సినిమా గురించి. ఆ సినిమా కూడా 100-200 పెట్టుకొని పోతున్నావు కూడా నువ్వు థియేటర్లో 3 గంటలు ఏసీ కూర్చుంటున్నావు. ఫస్ట్ నెంబర్ 1. నేను మొన్న రైల్వే స్టేషన్లో పోయినా, సెంట్రల్ గవర్నమెంట్ది కదా, ప్రజలదే కదా అది. కానీ అందులో ఏసీ రూమ్లని పెట్టేది గంటకి 50 రూపాయలు అంట. అంటే 3 గంటలకు 150 రూపాయలు పోయిందిగా. నువ్వు 3 గంటలకి 3 గంటలు ఏసీలో కూర్చోబెడతారు కదా వీళ్ళు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అంటే నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ 50 మందిని కూర్చోబెట్టి అందరికి ఒకటే పాఠం చెప్తుంది. సారో టీచరో చెప్తారు ఒకటే విధంగా. ఒకప్పుడు అంటే అట్లా అయింది ఇట్లా అయిందని మొత్తుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూర్చుంటారు బెంచ్ల మీద, టీచరో సార్ నిలబడుతున్నారు, పాఠం చెప్తున్నారు. మరి పాఠం చెప్పినాక పరీక్ష ఎవరికి? సార్ బాగా చెప్పింది చెప్పలేదని ఆయనక పరీక్ష పరీక్షలు పెడతారు కదా, 3 నెలలకు 6 నెలలకు ఫైనల్ ఎగ్జామ్స్ అని పెడతారు కదా. ఈ ఎగ్జామ్స్ సార్ పాఠం చెప్పిండా మంచి లేదా అని పిల్లలు నేర్చుకురా లేదా అని పిల్లలక పరీక్ష. అందులో మొత్తం కూర్చున్న వాళ్ళల్లో నువ్వు ఏం తీసుకుంటున్నావు? నేను కూడా అదే సినిమాకి వెళ్ళినా కదా,
నేను అదే చూస్తున్నా కదా, మరి నాకు కనిపించిన మీకు కనపడలేదా? అంటే నేను ఇంకో సినిమా గురించి చెప్తున్నా నేను ఆ సినిమాలో ఉన్న పాయింట్లే కదా నేను కూడా చెప్తాను. మీరు అంటున్నారు నేను అక్కడ తెర మీద కనిపించేది చెప్తున్నా కదా నేను. సో ఇదంతా కూడా ఆలోచన చేసే వాళ్ళని బట్టి ఉంటుంది చేసేది. ఇవన్నీ కూడా వీళ్ళు 4 రూపాయలు రావాలి, వ్యూస్ వస్తాయి, అడ్డగులిగా మాట్లాడితే. మంచిగా మాట్లాడాలంటే 100 రూల్స్ ఉన్నాయి. ఆ పదం వాడొద్దు, ఈ పదం వాడొద్దు, ఫస్ట్ ఒపీనియన్ చెప్పేటోళ్ళు బాగా ఎట్లా అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మందికి రీచ్ తగ్గిపోతుంది అట్లా చేస్తుంటే. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ మిత్రుడు ఉన్నాడు, అతని దాదాపు 8 లక్షలు 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇప్పుడు వీడియో పెడితే 1000, 2000, 3000 కూడా పోతారు. ఏదైనా కాంట్రవర్సీ పెడితేనే ఒక 5000, 10,000 పోతుంది అంతే వ్యూస్. అంటే ఎంత ఘోరం అండి. వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ఏం రూల్స్ పెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారని. కాంట్రవర్సీ మీద కూడా ఏదో ఒకటి వెయిట్ వేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. కొన్ని ఛానల్స్ వాళ్ళు మొత్తం కాంట్రవర్సీ పెట్టుకుంటూ కూర్చుంటారు. అది కూడా ఎన్ని రోజులు నడుస్తుంది? ఏదైనా కొన్ని రోజులు నడుస్తుంది అట్లాంటివన్నీ కూడా. ఏం సార్ ఎనీ డౌట్? ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి. వాళ్ళింట్లో అన్నదమ్ములు కొట్టుకుంటే మనకేంది, వీళ్ళింట్లో భార్య భర్తలు విడిపోతే మనకేంది? ఎవరు ఇక్కడ ఎక్సర్సైజ్ పోతుంటే రోజు దేశంలో ఇక్కడ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తలేరా? వాళ్ళు కూడా బాంబేలో అనుకుంటున్న వాళ్ళు హీరోయిన్లు ఎక్కడైతే ఎక్సర్సైజ్ చేస్తారో పాపం వాళ్ళందరూ పోయి ఒక దగ్గర ఎక్సర్సైజ్ చేస్తే ఆ బయటనే కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు. ఎయిర్పోర్ట్ పోతుంటే కెమెరాలు పెట్టుకొని కూర్చుంటారు. ఇప్పుడు ఆ వీడియోలు వేసి ఆ వీడియోలకు వచ్చిన డబ్బులు వాళ్ళకి పోతాయి, వీళ్ళకి వస్తాయి మధ్యలో. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు పోతుంటే మా వీడియోలు తీయండి అని వాళ్ళు ఎంట పడ్డారు వీళ్ళకు. ఎయిర్పోర్ట్లో అంతమంది పోతుంటారు వస్తుంటారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు తీయరు? ఎందుకంటే జనాలు చూడరు. వీళ్ళు అయితే ఏదో ఇంట్రెస్ట్గా చూస్తారు. 4 రూపాయలు వీడియో పెట్టినోనికి వస్తుంది, వాళ్ళకి రావు. ఇది ఫస్ట్ తెలుసుకొని కామెంట్ పెడితే పెట్టండి కింద. ప్రతిదానికి నేను జవాబు చెప్తాను. థ్యాంక్ యూ.